గుంటూరు జిల్లా ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాల్ని పరామర్శించారు. అయితే గత వైసీపీ పాలనలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు ప్రహరీలను తొలగించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ వచ్చి కలుస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం చేరుకుని వారిని పలకరించారు. నాగేశ్వరమ్మకు 50,000, దివ్యాంగుడైన ఆమె మనవడికి చికిత్స నిమిత్తం ₹1,00,000 డిప్యూటీ సీఎం ఆర్థిక సాయంగా అందజేశారు. అంతేకాకుండా మానవతా సాయంగా మనవడి చదువుకు తన జీతం నుంచి ప్రతి నెల ₹5,000 అందజేస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఆయన తీర్చాడయ్యా, మా కష్టాలన్నీ తీర్చాడయ్యా, అయ్యా తీర్చాడు. మాకు గోడ కట్టుకున్నాను, డబ్బులు ఇచ్చాడు, చాలా సహాయం చేశాడు. ఒక బిడ్డగా పరవాసం ఇచ్చాడు. ఆ బిడ్డగా నేను చూసుకుంటున్నానయ్యా. నేను ఇది అవ్వాలనుకున్నానయ్యా. మా అయ్యా ఇంకా ఎక్కువే తీర్చాడయ్యా, ఇంకెక్కువే తీర్చాడు. నాకు సంతోషం అమ్మా, చెప్పుకోవడానికి సంతోషం ఎక్కువగా ఉంది. సంతోషం నాకు. మా అయ్యా నా ఆశ కూడా నా కొడుకుతో పడతాను అయ్యా. నాకు దేవుడిచ్చిన వరం అయ్యా, ఆ వరాలు కొడుకు. నాకు నా ఇంటికి వచ్చాడంటే, ఈ దీర్ఘానికి వచ్చాడంటే ఒక రాముడు చెవిరి దగ్గరికి వచ్చినట్టు ఉందయ్యా. నా బిడ్డ నా దగ్గరికి వస్తాం. రాముడు వారంటే చెవిరి కాడికి వెళ్ళాడంటే మోక్షమాన్ అట్టు వచ్చాడయ్యా. నాకు సంతోషంగా ఉందమ్మా. సార్